ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కామాక్షి అనే కాదు, ఏ దేవతనైనా సరే మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా ఇస్తుంది. అయితే కామాక్షి విషయం దగ్గరికి వచ్చేసరికి కామము అంటే మీ కోరిక. ఆవిడ యొక్క కంటి చూపు పడితే మీ కోరిక తీరుతుంది. కామం అంటే ఎంతసేపు సెక్స్ అని కాదు, అక్కడ మీకు మీ యొక్క సంకల్పం, మీ యొక్క కోరిక ఏదైనా, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాము, లేకపోతే ధనం రావాలనుకుంటున్నాం, బిజినెస్ బాగా గ్రో అవ్వాలనుకుంటున్నాం, పిల్లలు పుట్టట్లేదు లేదా పెళ్ళి అవ్వట్లేదు. బుధవారాలు ఆదివారాలు సాయంత్రం 4:30 ప్రాంతంలో స్పెషల్గా అక్కడ కూర్చోబెట్టి చేస్తారు. ఒక 2 hours ఉంటుంది ఆ ప్రోగ్రాం, అభిషేకం చేసేదంతా కూడా చాలా అద్భుతం అసలు. అయితే కంచి కామాక్షి అంటారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఈ కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని అక్కడ వాళ్ళు ఒక నమ్మకం ఉంటుంది. అక్కడ పౌర్ణమి నాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే వచ్చి అమ్మవారు వచ్చి ఏం కావాలని అడిగి వాళ్ళకి క్లియర్ చేస్తుంటే వాళ్ళ సమస్యని అంటారు. అంటే వాళ్ళు కూర్చొని ధ్యానంలో ఉంటే అమ్మవారు వస్తుంది అని చెప్తూ ఉంటారు ఆ రకంగా. అయితే కంచి కామాక్షి అమ్మవారికి చేసుకుంటే మన డబ్బులు వస్తాయా రావా అంటే మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటేనండి, అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా తను మనం కావాల్సింది ఇచ్చేసి తర్వాత మనం లైన్లో పెడుతుంది. మనకి వచ్చేసింది అనుకో, మనం అనుకున్నది మనకి సమకూరింది, అప్పుడు ఇంక మన కోరికలు తగ్గిపోతాయి. అప్పుడు ఆమె వైపు తిప్పుకుంటుంది. అయితే నాకు మాత్రం నేను ఇప్పటికి కొన్నిసార్లు వెళ్ళాను, చాలా వండర్ఫుల్ ఇది కంచి కామాక్షి ఆలయం మాత్రం. మీకు ఆ ప్రాంగణం కానీ అక్కడ ఉండేటువంటి ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయండి. అసలు కంచిపీఠం వాళ్ళది ఎన్విరాన్మెంట్ కిందకి రాదు, అది కంచిపీఠం వాళ్ళే దాన్ని నడిపిస్తూ ఉంటారు. చాలా అద్భుతం అసలు. కంచి కామాక్షి దీపం మీరు అన్నారు రోజు పెట్టుకోవాలా? ఇప్పుడు ఒకటి అసలు దీపం కంచి దీపం కామాక్షి దీపం అనే కాదు, ఒక దీపాన్ని జనరల్గా మీరు వెలిగిస్తే 32 ఫలితాలు వస్తాయని చెప్తారు. 32 దోషాలు పోతాయని చెప్తారు. 32 రకాల దోషాలు పోతాయి. ఎందుకు ఉండదు? నిత్య దీపారాధన చేయడం ఒకటే కాదు. కొంతమంది చూడండి ఇళ్లలో ఆయన ఏం పెద్ద పూజ చేయడం, ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అంటారు. ఇలా దండం పెట్టుకున్నందుకు కూడా, నమస్కరించినందుకు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని, అమ్మ అక్కడ ఉందనే భావంతో ఇలా నమస్కారం చేస్తే దీనికి ఒక ఫలితం ఉంది. దీపం వెలిగిస్తే ఒక ఫలితం ఉంది, ధూపం చూపిస్తే ఒక ఫలితం ఉంది, సాంబ్రాన్ని వెలిగిస్తే సాంబ్రాన్ని చూపిస్తే ఒక ఫలితం ఉంది, ఒక పుష్పాన్ని అక్కడ పెట్టడం భక్తిగా ఒక ఫలితం ఉంటుంది. మీకు ఎందుకండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంటి పక్క వాళ్ళతో మీరు ఎప్పుడు ఇలా చూసిన దానికి స్మైల్ ఇచ్చిన దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆయన చూస్తే చక్కగా పలకరిస్తాడు, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏంటి భోజనం చేశారా, ప్రేమగా మాట్లాడిన దానికి ఎలా ఫలితం ఉంటుందో మనుష్యులకే, మరి ఆ దేవుని, ఆ అమ్మవారిని ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, కొన్ని వందల జన్మల ఫలితం ఉంటే కానీ అమ్మవారిని ఇలా నమస్కారం చేయలేమట. నమస్కారానికి అంత పుణ్యం ఉంటుంది, చేసినందుకు ఒక ఫలితం ఉంటుంది అన్నప్పుడు దీపారాధన చేయడం. మనకి పంచోపచార పూజల్లో కూడా లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని చెప్తాం. తర్వాత వాయుతత్వాత్మనే పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, పంచోపచారాలు చేస్తారు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది గంధంతో చేసేది. ధూపం చూపిస్తున్నాం, బ్లాక్ మ్యాజిక్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంది అమ్మవారు. పొగే కదా. అదేవిధంగా దీపాన్ని వెలిగిస్తున్నాం, నీ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా చేస్తుంది దీపారాధన చేయడం అనేటువంటిది. అదేవిధంగా పుష్పాన్ని చేస్తున్నాం, ఆనందాన్ని పెంచుతుంది. ఇక ఆనందం, పుష్పాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మనకి, అబ్బా ఎంత బాగుంది, హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. పుష్పాల గార్డెన్లోకి వెళ్తే ఎలా అనిపిస్తుంది మనకి? నైవేద్యం పెడుతున్నావు, దేనికోసం పెడుతున్నావు, మరి దేవుడు తినట్లేదు కదా అంటే స్వీకరిస్తున్నాడు ఆయన. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక 4 లైన్లు ఉండే మ్యాటర్ ఒకటి చూపించానండి, మీరు 5 నిమిషాలు చూసి నేర్చేసుకున్నారు. ఇక్కడ మ్యాటర్ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏమైంది, మీ మైండ్లోకి వెళ్ళింది. మరి ఎలా వెళ్ళింది, అక్కడ ఉందిగా. అలాగే మీరు పెట్టిన నైవేద్యం భక్తి శ్రద్ధలతో కనుక పెట్టినట్లయితే అమ్మవారు స్వీకరిస్తుంది. ఏ దేవత అయినా కానీ భక్తుడు ఇచ్చిన దాన్ని స్వీకరించిందంటే అది ఉంచుకోదు, ఫలితం ఇవ్వాలి. అసలు స్వీకరించేలా మీరు చేస్తున్నారా పూజ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా పెట్టి పుష్పం సమర్పయాం, ఇలా వేసేసాం, గంధం సమర్పయాం వేసాం, ఇలా వేసాం, ఇలా పెట్టేసాం, ఇలా ప్రేమను ఎలా చూపిస్తాము, అటెన్షన్ ఎలా చూపిస్తాము, భగవంతుడి దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, అక్కడ నిజంగా అమ్మవారు ఉందనేటువంటి భావన వల్ల మీకు వస్తుంది. మీరు నమ్మితే అప్పుడు వస్తుంది. మీరు నమ్మినప్పుడు నమ్మినట్టుగా మీరు చేస్తారు, ఖచ్చితంగా ఫలితం వస్తుంది.